బ్యాక్ టు ఎంకే కార్ వ్లాగ్స్. సో ఈ రోజు మనము ఒక సెడాన్లో ఒక రారాజు అయినటువంటి హ్యుందాయ్ వెర్నా రివ్యూ చేయడానికి అయితే తీసుకురావడం జరిగింది. హ్యుందాయ్ వెర్నా 2025 మోడల్ ఏమేమి యాడ్-ఆన్స్ అయితే అయ్యాయి అండ్ ఇందులో ఏమేమి ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఏంటి ఒకసారి మనం వాక్ అరౌండ్ చేద్దాం. సో హ్యుందాయ్ వెర్నాలో ఒకసారి మనం ఫ్రంట్ సైడ్ చూద్దాం. ఫ్రంట్ సైడ్ చూస్తే మనకి ఒక క్లాసిక్ లుక్లో అయితే ఉంటుంది. సెడాన్ అన్ని మోడల్స్ కూడా చాలా క్లాసిక్ లుక్లో ఉంటుంది. దాంట్లో వెర్నా ఒక స్పెషాలిటీ ఉంటుంది. అంటే మేము కలర్ వైజ్గా చూసినా కానీ లేకపోతే డిజైన్ వైజ్గా చూసినా కానీ చాలా క్లాసిక్ లుక్లో అయితే ఉంటుంది. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ నుంచి కనెక్టెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్ అయితే ఇక్కడి వరకు ఇచ్చారు మనకి. అలాగే మనకి లెఫ్ట్ సైడ్లో కానీ రైట్ సైడ్లో కానీ మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అండ్ ఫాగ్ ల్యాంప్స్ ఇచ్చారు. సో దీంట్లో 4 సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ టు బ్యాక్ రెండు కూడా 4 సెన్సార్స్ ఉంటాయి. అండ్ మనకి పియానో బ్లాక్ కలర్లో గ్రిల్ అయితే చాలా గుడ్ లుకింగ్, అంటే మీకు డిజైన్ కూడా చాలా బాగుంటుంది డిజైన్ కూడా. అండ్ బంపర్ చూస్తే మన కింద సేమ్ బాడీ కలర్లోనే మనకి బంపర్ అయితే కింద భాగంలో ఇచ్చారు. సో ఫ్రంట్ సైడ్ మనకి ఉండాల్సిన కొన్ని అంటే ఇప్పుడు వచ్చే మోడల్స్లలో ఒక ఫ్రంట్ కెమెరా అండ్ 360 డిగ్రీస్ కెమెరా అయితే ఇందులో లేదు. రేర్ సైడ్ మాత్రమే కెమెరా ఇందులో ఇచ్చారు. వైపర్స్ కూడా మనకి ఈ ముందు భాగంలో ఇచ్చారు. సో ఈ మోడల్ వచ్చేసి ఈ వేరియంట్ వచ్చేసి 1.5 లీటర్ ఎంపీఐ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎస్ఎక్స్. టోటల్ కూడా మీకు అంటే ఇది టర్బో ఇంజన్ కాదు, ఓన్లీ నార్మల్ ఇంజన్. సో దీంట్లో మీకు ఇంజన్ పరంగా కానీ అండ్ ఇంటీరియర్ పరంగా ఎక్స్టీరియర్ పరంగా అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎయిర్ కర్టెన్స్ కూడా చూడొచ్చు మనం. ఈ భాగంలో ఎయిర్ కర్టెన్స్ మనకి లెఫ్ట్ అండ్ రైట్ లో ఉంటాయి. సో దీని స్పెషాలిటీ ఏంటంటే టైర్ మనం లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు టైర్స్ కి కూలింగ్ కోసం అనేది మనకి దీంట్లో స్పెషల్గా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ అండ్ విల్ గో టు సైడ్ వ్యూ. సైడ్ వ్యూలో మనం డైమండ్ కట్ అలవిల్స్ గురించి చూద్దాం. సో ఒకసారి సైడ్ వ్యూ చూస్తే మనకి సైడ్ వ్యూలో R16 205/55 R16 డైమండ్ కట్ అలవిల్స్ అయితే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే మనకి లెఫ్ట్ సైడ్లో ఆటోమేటెడ్ ORVM. సో దీంట్లో మనకి ఈవెన్ సైడ్ ఇండికేటర్ కూడా ORVMకి అయితే అమర్చారు. ప్యాసింజర్ సైడ్ చూస్తే మనకి క్రోమ్ ఫినిషింగ్తో చాలా బ్యూటిఫుల్గా గార్నిష్ చేయడం జరిగింది. సో ఇది డోర్ హ్యాండిల్స్ కూడా నీట్ లుక్తో ఇచ్చారు. అలాగే మనకి పెట్రోల్ ఫ్యూయల్ కెపాసిటీ కూడా ఆల్మోస్ట్ 45 లీటర్ ఫ్యూయల్ కెపాసిటీ అయితే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ఈవెన్ మనకి బీడింగ్ కూడా అంటే సిల్వర్ ఫినిషింగ్ అయితే దీంట్లో బీడింగ్ కూడా అవుతుంది. మొత్తం కూడా ఈ వెర్నా అంతా కూడా డ్యూయల్ టోన్ కలర్ లో అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ కలర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి బ్యాక్ వ్యూ చూద్దాం. బ్యాక్ వ్యూలో మనకి హ్యుందాయ్ లోగో అయితే ఇక్కడ ఇచ్చారు. అలాగే మనకి వెర్నా బ్రాడ్జింగ్ కూడా ఇందులో ఇచ్చారు. సో ఎస్ఎక్స్ బ్రాడ్జింగ్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో గ్లాసీ ఫినిషింగ్ అయితే మనకి ఇందులో ఇచ్చారు. అలాగే మనకి రేర్ కెమెరా కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో 4 సెన్సార్స్ ఉన్నాయి. అలాగే పియానో బ్లాక్ కలర్లో మనకి వెనక బంపర్ కూడా నీట్గా చాలా బ్యూటిఫుల్ లుక్లో ఉంటుంది. అలాగే బంపర్ కూడా వైట్ కలర్లో ఉంది. సో దీంట్లో మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఇచ్చారు. అలాగే డీఫాగర్ లైన్స్ అండ్ షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. సో మనం ఒకసారి బూట్ స్పేస్ చూస్తే బూట్ స్పేస్ అయితే మనకి ఇందులో 528 లీటర్ బూట్ స్పేస్ అయితే మనకి ఇచ్చారు. సో హ్యూజ్ బూట్ స్పేస్ అని చెప్పొచ్చు. మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. సో దీంట్లో మనకి టూల్ కిట్తో పాటుగా అలాగే మనకి R15 స్పేర్ వీల్ అయితే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఇది బ్యాక్ సైడ్ వ్యూ. ఒకసారి మనము ఈవెన్ రేర్ సీట్ అండ్ ఫ్రంట్ సీట్ కూడా మనం ఇంటీరియర్ కూడా ఒకసారి చూద్దాం. ఒకసారి మనం రేర్ సీట్ అయితే చూద్దాం. రేర్ సీట్లో మనకి నీ రూమ్, లెగ్ రూమ్ అండ్ హెడ్ రూమ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం లోపల. మనము రేర్ సైడ్ విండో మనకి డోర్ సైడ్ చూసుకుంటే మాత్రం మనకి పవర్ విండో బటన్ ఇచ్చారు. అలాగే మనకి క్రోమ్ ఫినిషింగ్తో మనం డోర్ ఓపెన్ చేయడానికి డోర్ హ్యాండిల్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనకి చూస్తే బాటిల్ హోల్డర్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి వెనక బ్యాక్ సీట్ కంఫర్ట్ ఎలా ఉందనేది. సో మనం బ్యాక్ సీట్ చూసుకోవచ్చు. బ్యాక్ సీట్ కంఫర్ట్ సెడాన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. మనకి లెగ్ రూమ్ చూసుకోవచ్చు. మనం లెగ్ రూమ్ చాలా స్పేషియస్ ఉంది. నేను ముందు కూడా నాకు చాలా స్పేషియస్గా ఉంది. సో లెగ్ రూమ్ చూసినా, టై సపోర్ట్ చూసినా అండ్ హెడ్ రూమ్ చూసినా కూడా మీకు 5.7 నా హైట్, 6 feet ఎబో వాళ్ళకి కొంచెము ఈ సెడాన్లో కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. బట్ నాకైతే చాలా బాగుంది. సో 5.7 వాళ్ళకి. సో మీడియం చూస్తే మనకి ఇక్కడ 3 members అయితే చాలా కంఫర్ట్గా అయితే కూర్చోవచ్చు మనకు. సో ఇక్కడ మనం చూడొచ్చు కప్ హోల్డర్స్ కూడా ఇచ్చారు మిడిల్లో. కప్ హోల్డర్స్తో పాటుగా మనకి 3 seatsలో మనకి 3 members అయితే చాలా కంఫర్ట్గా కూర్చోవచ్చు ఇందులో. సో 2 హెడ్ రెస్ట్ ఇచ్చారు. మిడిల్లో అయితే హెడ్ రెస్ట్ ఇవ్వలేదు. అలాగే మనము బ్యాక్ సీట్ రేర్లో చూస్తే మనకి 2 AC వెంట్స్ ఇచ్చారు. అలాగే C-పిన్ 2 పోర్ట్స్ అయితే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే కొంత స్పేస్ అయితే ఉంది ఇక్కడ. సో ఈ స్పేస్లో మనం ఏమైనా మొబైల్ పెట్టుకోవడానికి మనకి ఇందులో మ్యాగజిన్ హోల్డర్ కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే మనకి బ్యాక్ సీట్లో లైట్ కూడా, క్యాబిన్ లైట్ కూడా మనకి ఇందులో ఇచ్చారు. సో మీరు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ చూసుకోవచ్చు. గ్రాబ్ హ్యాండిల్స్ కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో మీకు స్పీకర్స్ లెఫ్ట్ అండ్ రైట్ మనకి రేర్లో స్పీకర్స్ అయితే ఉంటాయి. బోస్ కంపెనీ, ఈ కంపెనీ స్పీకర్స్ అయితే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మనం ఫ్రంట్ సైడ్ కూడా వెళ్ళి చూద్దాము. ఫ్రంట్ సైడ్ డ్రైవర్ సీట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, మనకి ఫ్రంట్ సైడ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అవన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం. సో మనం ఒకసారి ఫ్రంట్ సైడ్ అయితే చూద్దాం. ఫ్రంట్ సైడ్ మనకి రైట్ సైడ్లో మనకి డ్రైవర్ సైడ్ రిక్వెస్టర్ సెన్సార్ అయితే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది బటన్. సో మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో మనము డ్రైవర్ సైడ్ డోర్ మీద మనం చూస్తే ఇక్కడ కొంత సాఫ్ట్ టచ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి లాక్, అన్లాక్, 4 పవర్ విండో బటన్స్ అయితే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ORVM అడ్జస్ట్మెంట్ కూడా ఇక్కడ బటన్ ఇవ్వడం జరిగింది. సో కప్ హోల్డర్ 2
బాటిల్ హోల్డర్స్ అయితే మనకి ఇందులో ఇచ్చారు. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. లోపల డ్రైవర్ సైడ్ ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఇక్కడ అయితే మనం ఒకసారి చూద్దాం. ఫ్రంట్ సైడ్ సీట్ దగ్గర అయితే మనకి 4 బటన్స్ అయితే ఉన్నాయి. ఈ 2 బటన్స్ కూడా మనకి రిక్లైనర్ సంబంధించినవి. ఇప్పుడు నేను వెహికల్ ఇది అది ఆఫ్లో ఉంది. సో ఆఫ్లో ఉన్నా కూడా మనకి రిక్లైనర్ సంబంధించింది పనిచేస్తుంది. అలాగే ఇది ఫ్రంట్ బ్యాక్ మనం ఫ్రంట్ అడ్జస్ట్మెంట్ అయితే సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇక్కడ 2 పవర్ బటన్స్ అయితే మనకి ఇందులో ఇచ్చారు. సో డ్రైవర్ సీట్ కింద మనకి బూట్ స్పేస్ ఓపెన్ చేయడానికి లివర్ అండ్ ఫ్యూయల్ ఓపెన్ చేయడానికి లివర్ అయితే మనకి ఇందులో ఇచ్చిండ్రు. అండ్ ముందు భాగంలో మనకి ఫ్రంట్ సైడ్ బానెట్ ఓపెన్ చేయడానికి అయితే మనకి ఇందులో లివర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ సంబంధించినవి కావచ్చు అండ్ హై బీమ్ లో బీమ్ సంబంధించిన బటన్స్ కూడా మనకి ఇందులో రైట్ సైడ్ లో మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. పుష్ స్టార్ట్ బటన్ అయితే మనకి డ్రైవర్ సైడ్ రైట్ సైడ్ ఇచ్చారు. అండ్ ముందు భాగంలో కొంత లెదర్ ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ మీది భాగంలో మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో మనం స్టీరింగ్ మీద చూసుకోవచ్చు లెదర్ ఫినిషింగ్ అయితే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. టాప్ ఎండ్ మోడల్ కాబట్టి లెఫ్ట్ సైడ్ మనకి క్రూజ్ కంట్రోల్ బటన్స్ ఇచ్చారు. అలాగే రైట్ సైడ్ మనకి వాల్యూమ్ సంబంధించిన బటన్స్ అయితే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఫ్రంట్ సైడ్ మనకి 10.25 డిజిటల్ క్లస్టర్ అండ్ 10.25 ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇవి రెండు కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనం చూడొచ్చు. దీంట్లో మనం చూస్తే అక్యుములేటెడ్ ఇన్ఫో కిలోమీటర్ సంబంధించినవి కానీ అండ్ ఎంత మైలేజ్ సంబంధించినవి కానీ లెఫ్ట్ సైడ్లో రీడింగ్ మీటర్ అండ్ టాకోమీటర్ రైట్ సైడ్లో అయితే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో 10.25 ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో మనకి నావిగేషన్ ఆండ్రాయిడ్ ఆటో కార్ ప్లే సంబంధించిన బటన్స్ కానీ బ్లూ లింక్ బటన్ కానీ అలాగే మనకి రేడియో ఆప్షన్స్ కానీ అన్నీ కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ హజార్డ్ లైట్ మనకి దాని కింది భాగంలో హజార్డ్ లైట్ ఇచ్చారు. అలాగే మనకి ఏసీ వెంట్స్ కూడా 4 ఏసీ వెంట్స్ అయితే ముందు భాగంలో మనకి ఇవ్వడం జరిగింది. సో కింద చూస్తే మనము ఏసీ సంబంధించిన కంట్రోల్ బటన్స్ అన్నీ కూడా ఇందులో ఇవ్వడం ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ బటన్స్. అలాగే ఇక్కడ 4 బటన్స్ అయితే ఈ 2 బటన్స్ కూడా ఫ్రంట్ సైడ్ భాగంలో ఉన్న లెదర్ సీట్ సంబంధించిన ఈ బటన్స్ ఇవి కూలింగ్ బటన్స్. ఇవి 2 మాత్రం మనకి కొంచెం హీట్ ఎయిర్ రావడానికి ఈ 2 ఆన్ చేస్తే మనకి ఆటోమేటిక్గా హీట్ ఎయిర్ కూడా వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకి సి పిన్ ఉంటుంది అండ్ యూఎస్బి పోర్ట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 12 వోల్ట్స్ జాక్ కూడా మనకి ఇందులో ఇచ్చారు. అలాగే వైర్లెస్ ఛార్జర్ కూడా మనకి ఇందులో వైర్లెస్ ఛార్జర్ కూడా ఇచ్చారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్. అండ్ ఇక్కడ 2 బటన్స్ 3 ఉన్నాయి. పార్కింగ్ సంబంధించిన బటను అండ్ రేర్ సంబంధించిన కెమెరా అయితే ఏదైతే ఉందో దానికి సంబంధించిన బటను మనం ఇది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో రేర్ కెమెరా అయితే మనకు ఆన్ అవుతుంది. మనకి వెనకాల వచ్చే వెహికల్స్ కానీ అవన్నీ కూడా సరౌండింగ్ సిస్టమ్ మనం చూడొచ్చు. సో మనకి ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్, ఎస్ఎక్స్ ఆప్షనల్ వెహికల్ ఇది. సో మనకి ఈ గేర్ బాక్స్ ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే మనకి 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు, మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ఇచ్చారు. అలాగే మనకి ఆర్మ్ రెస్ట్ కూడా మనకి కొంత సాఫ్ట్ టచ్తో ఇవ్వడం జరిగింది. ఆర్మ్ రెస్ట్ కూడా మనకి లోపల కొంత స్పేస్ అయితే ఇచ్చారు. పర్స్ పెట్టుకోవడానికి ఏదైనా వ్యాలెట్ పెట్టుకోవడానికి అయితే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో గ్లవ్ బాక్స్ చూడొచ్చు. గ్లవ్ బాక్స్ మనకి యాంపుల్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అయితే ఉంది. ఇది కూలింగ్ గ్లవ్ బాక్స్ మనకి ఇందులో. సో ఇక్కడ మనకి వార్నింగ్ లైట్స్ కూడా వస్తాయి. సీట్ బెల్ట్ సంబంధించిన వార్నింగ్ లైట్స్ రిఫ్లెక్టర్ కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. IRVM చూస్తే మనకి ఇక్కడ చూడొచ్చు SOS బటన్ కానీ లేకపోతే బ్లూ లింక్ సంబంధించిన బటన్ కానీ. సో దీంట్లో మనకి IRVM లోపల ఇవ్వడం జరిగింది. అండ్ 2 లైట్స్ కూడా మనకి ఈ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వ్యానిటీ షేడ్స్ చూసుకోవచ్చు. మనకి లైట్స్ ఇక్కడ ఒక మిర్రర్ ఇచ్చారు. దీని ముందు భాగంలో లైట్ అయితే ఇవ్వలేదు సన్ షేడ్స్కి. అండ్ ఈవెన్ ప్యాసింజర్ సైడ్ కూడా మనకి ఇందులో కూడా మనకి మిర్రర్ ఇచ్చారు. సో మనకి 1 లెఫ్ట్ సైడ్లో మనకి గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. ప్యాసింజర్ సైడ్ గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. అండ్ మనకి బ్యాక్ సైడ్ చూడొచ్చు. బ్యాక్ సైడ్లో మనకి 1 టచ్తో మనకి సన్ రూఫ్ కూడా ఓపెన్ అవుతుంది. సో సన్ రూఫ్ అయితే ఓకే, అంటే పానోరమిక్ సన్ రూఫ్ కాదు, నార్మల్ సన్ రూఫ్. సో నార్మల్ సన్ రూఫ్ మనం అడల్ట్స్ కూడా నిలబడేంత స్పేస్ అయితే మనకి ఉంది. చిల్డ్రన్స్ కూడా మనం ఆర్మ్ రెస్ట్ నుంచి నిలబడితే చిల్డ్రన్స్ కూడా ప్రాపర్గా మనం చూడొచ్చు. సో ఒకసారి మ్యూజిక్ అయితే విందాం. మ్యూజిక్ ఎంత బాగా వస్తుందో. సో బోస్ స్పీకర్స్ అయితే ఇందులో ఇచ్చారు. చాలా బాగా మ్యూజిక్ వస్తుంది. అంటే లైక్ సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. సో మీరు సౌండ్ కూడా వినొచ్చు. ఒకసారి డ్రైవ్ చేసి చూద్దాం మనం డ్రైవింగ్లో ఎలా ఉంటుంది, క్యాబిన్ నాయిస్ ఎలా ఉంది అండ్ సస్పెన్షన్స్ ఎలా ఉన్నాయి. సో దీనికి సంబంధించిన అయితే మనం ఒకసారి చూద్దాం. సో చూడొచ్చు మీరు, ఇది టర్బో ఇంజన్ కాదు, నార్మల్ ఇంజన్. బట్ మీరు పికప్ పరంగా చాలా బాగుంది. పికప్ పరంగా అయితే నాకు మాన్యువల్ ట్రాన్స్మిషన్లో ఈవెన్ లాగింగ్ కూడా లేదు. సో చాలా బాగుంది చూడొచ్చు. అలాగే మనకి ఇందులో మ్యాక్సిమం పవర్ వచ్చేసి ఆల్మోస్ట్ 84.4 కిలోవాట్ ఉంటుంది 1.5 MPI పెట్రోల్లో. అండ్ టార్క్ వచ్చేసి మనకి 143.8 న్యూట్రన్ మీటర్ అయితే ఉంటుంది. అదే టర్బో GDI పెట్రోల్లో అయితే మనకి 117.5 కిలోవాట్ పవర్ అయితే జనరేట్ చేస్తుంది. అలాగే టార్క్ వచ్చేసి 253 న్యూట్రన్ మీటర్. సో చాలా ఎక్కువ అయితే ఉంది టార్క్ అయితే. సో దీంట్లో మనకి పికప్ పరంగా ఇంకా టర్బోలో
చాలా పికప్ ఉంటుంది, మీరు చూడొచ్చు. సో ది బేస్ వేరియంట్ నుంచే 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD అండ్ ESC ట్రాక్షన్ కంట్రోల్ సంబంధించిన ఆల్ సేఫ్టీ ఫీచర్స్ అయితే మనకి బేస్ వేరియంట్ నుంచే ఇందులో ఇవ్వడం జరిగింది. సో మీరు చూడొచ్చు, రేర్ కెమెరా సంబంధించి చూడొచ్చు, నైట్ విజువలైజేషన్ చాలా నీట్గా వస్తుంది, విజువలైజేషన్ కూడా. సో మనకి ఈవెన్ నావిగేషన్ సిస్టమ్ కూడా మనకి ఇందులో కనిపిస్తుంది. మనం ఏ రోడ్లో వెళ్తున్నాము ఏంటి అనేది కూడా నావిగేషన్ సిస్టమ్ కూడా మనకి ఇందులో కనిపిస్తుంది. సో ఈవెన్ హజార్డ్ లైట్స్ కూడా మనం ఎక్కడైనా పార్కింగ్ వేసుకున్నప్పుడు ఇది ప్రెస్ చేస్తే హజార్డ్ లైట్స్ కూడా మనకి ఇందులో వస్తాయి. సో మనం చూడొచ్చు, దీనిలో ఈవెన్ ambient లైటింగ్ కూడా ఉంది. సో మొత్తం టోటల్ 16 లైట్స్ అయితే మనకి ఇందులో ఉంటాయి. సో మనం చూడొచ్చు, కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు దీంట్లో. సో లైట్స్ మనం ఇందులో కలర్ చేంజ్ చేసుకుని ambient కలర్ ఏంటి అనేది మనము కస్టమైజేషన్ చేసుకోవచ్చు. సర్ప్రైజ్ రెడ్, అరోరా పర్పుల్, లైటింగ్ వైలెట్. సో ఇవన్నీ కూడా మనకి ఇందులో కలర్స్ ఉంటాయి. సో ఆటోమేటిక్గా కలర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సస్పెన్షన్స్ వైజ్గా చూస్తే మాత్రం సస్పెన్షన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇందులో సస్పెన్షన్స్ ఈవెన్ మనకి అంత పెద్దగా కుదిపినట్టయితే లేదు. అండ్ మీరు సో మనం చూడొచ్చు, ఈవెన్ టర్నింగ్లో కూడా అంటే మనం తిరిగినప్పుడు కూడా, టర్న్ చేసినప్పుడు కూడా మనకి అంత పెద్దగా మనిషి టర్న్ అయినట్టుగానైతే మనకి ఇందులో అనిపిస్తలేదు. సో మనకి ఈ వెహికల్ ప్రొవైడ్ చేసిన వారు JSP Hyundai. మీకు ఆల్రెడీ అండ్ వాళ్ళ లొకేషన్, మొబైల్ నంబర్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో వాళ్ళకి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, వెహికల్ బుకింగ్ కానీ టెస్ట్ డ్రైవ్ కోసమైనా కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళు బ్యూటిఫుల్ సర్వీస్ అయితే వాళ్ళు ఇస్తారు. సో మీరు ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మీరు షేర్ బటన్ క్లిక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా మీరు క్లిక్ చేయండి. సో నాకు కమెంట్ రూపంలో మీ యొక్క ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ కూడా మీరు కమెంట్ రూపంలో పెట్టండి. సో నెక్స్ట్ వీడియో ఏం చేయాలి ఏంటనేది మీరు కమెంట్ రూపంలో పెట్టిన ఆ సజెషన్స్ నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. జై హింద్.